ఇంట్లో మన ఉదాహరణకి ఏపీఐఐసిలో ఈ సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి దాదాపుగా ఏపీఐఐసిలో వేరే వ్యక్తికి కేటాయించినటువంటి భూమిని బెదిరించి గన్ పాయింట్లో బెదిరించి దాంట్లో రాయించుకొని ఇప్పుడు నాగార్జున వీళ్ళు చెప్పే షెల్ కంపెనీ పెట్టింది కూడా దాంట్లోనే ఏపీఐఐసి దాంట్లోనే వాళ్ళు అక్రమంగా రాయించుకున్నారు. అలానే ఈ భూములు కుంభకోణంలో ఆరితేరిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విధంగా ఇన్ఛార్జీలు వేయించుకొని వీళ్ళు భారీ కుంభకోణాలకు అక్కడ అంతెందుకండి, సెంటు భూమి స్థలం పేదలకి సెంటు భూమి ఇస్తామని చెప్పేసి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా వాళ్ళ నాయకుల ద్వారా పొలం కొనటం 30 ఎకరాలు 40 ఎకరాలు వాళ్ళు అసలు ఉండే రేటు 10 లక్షలు 20 లక్షలు. వాళ్ళు గవర్నమెంట్కి చేసింది ఎంతండి అంటే 50 లక్షలు 60 లక్షలు ఎకరం అమ్మి ఆ డబ్బుని ఎకరానికి 20 లక్షలు 25 లక్షలు ఒక్కొక్క ఎమ్మెల్యే అట్లా 100 ఎకరాల్లో సొమ్ముగా చేశారు. ఈ విధంగా అవినీతికి పాల్పడ్డాడు. ఇవాళ అంబటి రాంబాబు కుంభకోణం బయటకు వచ్చింది. ఇవాళ అంబటి రాంబాబు గారి మీద అనేక రకమైన సొంత పార్టీ నేతలు హైకోర్టుకు వెళ్ళారు. మైనింగ్ లీజ్ మీద కానివ్వండి అనేక ఆయన మీద కూడా సిట్టు ఇవాళ రేపు, ఎందుకంటే తెలివిగా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళు చెప్తా ఉంటారు ఇవాళ కాకపోతే రేపు మేము కూడా అరెస్ట్ కాబోతా ఉన్నామని. ప్రజల దగ్గర నుంచి అదో రకమైనటువంటి సానుభూతి పొందేందుకు, అరే మేము నేరం చేశాము, మేము తప్పుడు పనులు చేశాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అనేది ప్రజలకేదో తెలియకుండా మేమేదో మమ్మల్ని అరెస్ట్ చేయండి ఉవిళ్ళు ఊరుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, అంబటి రాంబాబు అయినా, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం క్లియర్గా ఎక్కడా తొందర పట్టాల ఎవరిని అరెస్ట్ చేయడానికి పూర్తి ఎవిడెన్సులు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ట్రయల్ మీరు జైల్లోనే ఉండి జరగాల్సిందనే విధంగా ఈ సిట్టు చాలా చాకచక్యంగా వాళ్ళు సాక్ష్యాలు వాళ్ళ ముందు పెట్టి ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్లు అన్ని రికార్డు చేయించి అవసరమైతే న్యాయమూర్తుల ముందు కూడా డిక్లరేషన్ తీసుకొని అరెస్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో, ఈ మద్యం కేసులో కానివ్వండి, ఈ అటవీ భూకుంభకోణంలో సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వీళ్ళెవ్వరూ కూడా తప్పించుకోలేరు. హరిహరాదులు అడ్డొచ్చినా కూడా వీళ్ళ ఈ నేరాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోర్టులు కూడా క్షమించదాలవు. గతంలో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఇది ఈ ఆర్థిక వనరులను దోచుకోవటం అనేది హత్యా నేరం కంటే దారుణమైన నేరం అన్నది. అలానే మద్యంలో మీ అంచనా ప్రకారం సిట్టు విచారణ దర్యాప్తు ఇంకా ఎంత కాలం కొనసాగొచ్చు? ఏమండి, ఇది చాలా కాలం నాగార్జున గారిని అడిగా. కోటాను కోట్ల కుంభకోణం ఇది. దీని చాలా మంది పెద్దలు ఇంకా పెద్దలు రావాలి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం వారు మాట్లాడేది. అందరూ మనకి చెప్తుంది ఏంటంటే ఇంకో 10-15 డేస్ లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారు అనేటువంటిది మనకి కర్ణాకర్ణిగా వినిపిస్తోంది. అరౌండ్ 15th